నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియో ఏంటంటే మామిడికాయ నువ్వుల పచ్చడి కోసం అయితే ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ నువ్వులైతే వేయిస్తున్నాను. అంటే ఇవి ముందుగా శుభ్రంగా కడిగేసి ఎండబోసుకోవాలి. బాగా ఆరిన తర్వాతనే వీటిని ఇట్లా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇవి చల్లార్చిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద అయితే 1 లీటర్ నూనె పోసి కడాయిలో తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఇంకా మెంతులు వేసి తాలింపు వేసి పెట్టుకున్నాను. ఇది మరీ ఎర్రగా మాడిన తర్వాత వేయకూడదు తాలింపు, మామూలుగా వేడైన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే కాయలు ఇక్కడ ఒక 6 కాయలు తీసుకున్నాను. ఈ పచ్చడి కోసం అయితే మనం శుభ్రంగా కడిగేసి కొట్టించుకొని వచ్చిన తర్వాత ఇట్లా బట్టతో తుడిచేసుకోవాలి, పొడి బట్టతో. ఇంకా వీటి కోసం అయితే ఇంగువ తీసుకున్నాను, అట్లనే ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. పసుపు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నా. అయితే ఇందులోకి అయితే ఒక 50 గ్రామ్స్ మాత్రమే వాడతాను. సాల్ట్ అయితే ఒక 300 గ్రామ్స్ వరకు పడుతుంది ఇందులోకి. ఇంకా దీనికోసం అయితే నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, చల్లారిని, వీటిని అయితే ఇట్లా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి పొడిలాగా. అంటే కారం ప్లేస్లో నేను ఈ పొడి అయితే వేస్తున్నాను. ఎందుకంటే షుగర్, బీపీ ఉన్నప్పుడు కొంచెం కారం కంటే ఇలాంటి పచ్చడి తింటే బాగుంటుంది అని. తర్వాత ఇది తాలింపు వేసి పెట్టుకున్నది. ఇంకా నేను జీలకర్ర, ఆవాలు, మెంతులు 3 అయితే మంచిగా ఫ్రై చేసి ఇది కూడా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఎర్ర పచ్చడిలోకి కొంచెము, ఇలాగ నువ్వుల పచ్చడిలోకి సగం అనమాట. ఇవి మొత్తం కలిపి ఒక 250 గ్రామ్స్ ఉంటాయి, సగం సగం తీసుకుంటాను. ఇంకా ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 కేజీ ఎల్లిపాయలు, 1/2 కేజీ అల్లం పొట్టు తీసి ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా ఇది కూడా సేమ్ అంతే, 2 పచ్చళ్ళలోకి సగం సగం వేసుకోవడానికి అనమాట. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అయితే ఫస్ట్ నువ్వుల పొడి వేసుకుందాం. అంటే మేము ఎప్పుడైనా సరే ఒక్కోసారి కారం పచ్చడి ఎక్కువ పెడతాం, కానీ ఎందుకో ఈసారి ఇట్లా నువ్వుల పచ్చడి చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇది చేస్తున్నా. ఇది కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. కాకపోతే ఒక 3-4 నెలల తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలి. బయట పెడితే కనుక ఒక్కోసారి పాడవుతుంది అనమాట. అలాగే ఉప్పు కూడా కొంచెం మామూలుగా వేసేదానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపిన పొడి ఇది కూడా సగం ఇందులో వేసుకుందాం. ఇంకా మామూలుగా కొంతమంది అయితేనేమో ఇట్లా నువ్వులది కాకుండా మొత్తం ఆవపిండితోని పచ్చడి పెట్టేస్తారనమాట, కారం వేయకుండా. ఇంకా కొంతమంది ఆంధ్ర వాళ్ళు అయితే మామూలుగా కారం, ఆవు పొడి వేసి పచ్చి నూనె వేసి మాత్రమే పెడతారు. ఇంకా మేమైతే ఇట్లా పెట్టుకుంటాము పెట్టినప్పుడైతే. ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే ఒక 50 గ్రామ్స్ తీసుకుంటాను. ఇవన్నీ అయితే నేను ప్యాకెట్స్ కొనుక్కొచ్చినాయి. ఆశీర్వాద్ది కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, కారమైన పసుపు అయినా కానీ ప్యూర్గానే ఉంటుంది, కాబట్టి ఇదే వాడతాం అన్నమాట ఎక్కువ. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత ఇంగువ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం. మరీ ఎక్కువ వేస్తే ఇది కూడా హీట్ కదా. ఉప్పు మామూలుగా నేను ప్యాకెట్ది ఆశీర్వాద్ ఉప్పే వాడుతున్నా. అట్లా కాకుండా మనము కల్లుప్పు ఉంటుంది కదా, అది తెచ్చి మరి దంచి వేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను ప్యాకెట్దే వేస్తున్నాను అనమాట. ఇందులోకి అయితే ఒక 300 గ్రామ్స్ ఉప్పు అయితే పడుతుంది. కాయలు మామూలుగా 6, అంటే మామూలు ఒక 2 కేజీల వరకు ఉండొచ్చు అంతే, అంతకంటే ఎక్కువ అయితే కాదు. ఇవన్నీ వేసిన తర్వాత ఈ పొడి, నువ్వుల పొడి, ఉప్పు, పసుపు బాగా కలిపేటట్టు కలుపుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకుందాం. అంటే చాలామంది అయితే కొంచెం మామిడికాయ పచ్చళ్ళలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు కదా, కానీ వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది కూడా ఈక్వల్గా సగం ఇందులోకి, సగం మళ్ళీ కారం పచ్చడిలోకి అట్లనే పెట్టేస్తాను. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా, ముక్కలు కూడా ఇందులో వేసి కలుపుకుందాం. ఇంకా మరీ ఎక్కువగా గ్రేవీ అంటూ ఎక్కువగా కావాలనుకుంటే నువ్వులు ఇంకొక 200 గ్రాములు ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా అయితే నాకు ఇంతవరకే సరిపోతుంది అనిపించింది, కాబట్టి అందాదకి నేను వేసుకున్నా అంతే. ఇంకా ముక్కలు అయితే శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు కాగబెట్టిన ఆయిల్ కూడా ఇందులో వేసుకుందాం. అంటే మామూలుగా నువ్వుల పచ్చడైనా, తర్వాత ఆవ పచ్చడైనా, మామిడికాయ కారం పచ్చడి అయినా కానీ కొత్తలోనే బాగా తినాలనిపిస్తుంది. తర్వాత కొంచెం
ఏదో పాతబడిపోతుంది కదా, ఇష్టం అనిపించదు. కాబట్టి ఇట్లా చేసుకున్న పచ్చడి అయితే నువ్వులతో చేసుకున్నది అయితే కొంచెం ఒక 2 నెలల తర్వాత కానీ తర్వాత చేసుకున్న 2-3 రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటేనే బాగుంటుంది. అది ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు, ఇప్పుడే పెట్టినట్టుగా. లేకపోతే కొంచెం ముక్క మెత్తబడిపోయి కొంచెం ఏదో స్మెల్ వస్తుంది. స్మెల్ అంటే మరీ తినకుండా కాదు, ఏదో నూనె జిడ్డు వాసన వచ్చినట్టు వస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది ఈ పచ్చడి. మామూలుగా కారం పచ్చడి అయితే బయట ఉన్న సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది కదా. ఇంకా అంతే, ఇది మొత్తాన్ని కలిపేసుకొని డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవడమే. అంటే మళ్ళీ 2 రోజుల తర్వాత కలిపితే కనుక ఆ పచ్చడి రెడీ అయిపోయినట్టు. అప్పటి నుంచి మనం వాడుకోవచ్చు. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత 3rd డే అయితే తీసి కలిపితే కనుక ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది కదా. పచ్చడి కూడా తినడానికైతే టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తలో అయితే. కాబట్టి ఈ పచ్చడిని అయితే ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవడమే చాలా బెటర్ అనమాట. ఇట్లా డబ్బాలలో వేసుకొని ఊరిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాం. ఇంకా ఇదైతే అయిపోయింది కదా. ఇప్పుడు కారం పచ్చడి కోసం అయితే అన్నీ సగం సగం మిగిలిచ్చేసి పెట్టుకున్నా కదా. అట్లనే మామిడికాయలు అయితే ఇందులోకి ఈ పచ్చడి పెట్టిన దానికంటే ఇంకా తక్కువే ఉన్నాయి. టోటల్గా నేనైతే 10 కాయలు తీసుకున్నా. ఆ 10లో 6 కాయలు అయితే నువ్వుల పచ్చడి వేసి పెట్టినా అనమాట. మిగతా 4 కాయలు మామూలుగా కారం పచ్చడి కోసం. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 లీటర్ ఆయిల్ వేసి తాలింపు అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా అదే మళ్ళీ సేమ్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు. కొంతమంది ఏమో జీలకర్ర మెంతుల పొడి వేస్తారు. జీలకర్ర ఆవాల పొడి వేయకుండా మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తారనమాట. కాకపోతే నేను అన్నీ ఈక్వల్గా వేస్తాను. ఇట్లా వేస్తే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకొందరేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఎక్కువ జీలకర్ర పొడి ఆవాల పొడి వేస్తారు. అది కూడా బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఒంట్లో ఎక్కువ వేడి చేస్తుందని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా బాగుంటుందని ఇట్లా వేసుకుంటాం మేము. ఇంకా ఇందులోకి అయితే ఇంగువ పొడి అయితే కొంచెం 1 టేబుల్ స్పూన్ వేస్తాను. కొందరు అయితే ఎక్కువ వేస్తారు కదా. ఇంకా కాయలు అయితే ఇవి 4 కాయలు, 4 కాదు సారీ 2, అందులోకి 6 వేసినాను. ఇవి 4 కాయలు, టోటల్గా 10 కాయలు అనమాట. అంటే కొట్టిస్తే ఒక 2 కేజీలు అయ్యి ఉండొచ్చు. ఇంకా పచ్చడి కోసం అయితే మామూలుగా కాయలు ఇది పెట్టి కూడా నేను 20 డేస్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని, అంటే ఇందాక నువ్వుల పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా, అది కంప్లీట్గా తుడిచిపెట్టేసుకొని అందులోనే మళ్ళీ కలుపుకుంటాను ఈ పచ్చడి అయితే. అంటే పాడవుతుంది అనేది అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది కూడా పచ్చడే కదా. కాకపోతే నువ్వులు వేసినాము ఇందులో అయితే కారం వేస్తున్నాము. ఇప్పుడు ఇందులోకి అయితే మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. కొందరైతే మామూలుగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే అట్లా పచ్చడి పెట్టేస్తుంటారు కదా. మేమైతే మే ఎండింగు, అంటే జూన్ ఫస్ట్ వీక్లో, అంటే మే ఎండింగు 30 అట్లా ఆ రోజు పెట్టిన అనమాట నేను. ఇందులోకి పసుపు, కారం అయితే ఒక 1/2 కేజీ కారం ఇది. ఇందులోంచి అయితే ఒక 400 గ్రామ్సే వేస్తాను. మరి ఎక్కువ వేస్తే కొంచెం ఘాట్ అనిపిస్తుంది. కాబట్టి మామూలుగా 400 గ్రామ్స్ వరకు కారం వేస్తాను. మామూలుగా పచ్చడి అంటే ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే మరి కారం అయితే ఇసిరిచ్చిన కారం వేసుకుంటారు కదా, అది టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నాకు అట్లా వీలు లేక నేను ప్యాకెట్ కారమే వేస్తున్నాను. ఇంకా ఇందులోకి అయితే ఉప్పు కూడా నేను సేమ్ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే జీలకర్ర పొడి, ఆవాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా, కాబట్టి ఉప్పు కారం ఈక్వల్గా తీసుకుంటున్నాను. కాయలు కూడా చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఉప్పు అనేది బాగానే పడుతుంది. ఇందులోకి ఇంగువ అయితే వేసేసుకుందాం 1 టేబుల్ స్పూన్ వరకు. చాలామంది ఉన్న ఇళ్ళలో అయితే ఎక్కువ పెడతారు కదా, ఒక 10 కేజీలు అట్లా అని. మాకైతే అంత పట్టదు కదా, కాబట్టి కొంచెమే పెడతాను. ఇది మా కోసమని కూడా కాదు, ఇంకా మా కూతురు అయితే పెట్టించుకుంటుంది. నేను అందులోంచి కొంచెం అయితే తీసుకుంటాను. మాకు ఇంట్లో షుగరు బీపీలు కాబట్టి మేము ఎక్కువ తినము అసలు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం మొత్తం కంప్లీట్గా. ఇది వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తాలింపు వేసింది కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి అయితే కొన్ని మెంతులు పచ్చి నానబెట్టి వేస్తే కూడా
బాగుంటుంది. కాకపోతే నేను తాలింపులో అయితే వేసినాను, నానబెట్టలేదు. నానబెట్టి వేసినవి కూడా తినేటప్పుడు వస్తే కనుక పుల్ల పుల్లగా కొంచెం చేదుగా బాగుంటాయి అవి కూడా మెంతులైతే. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. కారం ఉప్పు అన్నీ కలిసిపోతాయి కదా, ఇట్లా బాగా కలుపుకుంటే. ఇంక ఇప్పుడు తాలింపు వేసిన ఆయిల్ అయితే ఇందులో వేసుకున్నాం. ఆయిల్ అయితే బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఒక్కోసారి అంటే కొంతమంది బాగా వేడి నూనె కూడా వేస్తారు. వేస్తే కొన్ని రోజులు అయిన తర్వాత అది కొంచెం జిడ్డు వాసన అనేది వస్తుంది. కాబట్టి ఆయిల్ ఎప్పుడు చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తాన్ని అయితే కలిపేసుకుందాం. ఇందులో కారం నూనెను బాగా పీలుస్తుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నాకైతే కలిపిన తర్వాత సరిపోలేదు. మళ్ళీ నేను ఒక 200 గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే కలుపుకున్నాను వేడి చేసి. ఇంకంతే, ఇది కూడా సేమ్ ప్రాసెస్లో మొత్తం కలిపిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకోవడమే. ఇంకా 2 days తర్వాత మళ్ళీ తీసి కలిపితే అప్పుడు ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది. తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కారం పచ్చడి అయితే సంవత్సరం కాదు 2 ఏళ్ళైనా కంప్లీట్గా నిల్వ అయితే ఉంటుంది. ఇంకా అంతే, డబ్బాలు వేసి పెట్టుకోవటమే. మనం అప్పుడప్పుడు టిఫిన్ చేసుకుంటాం కదా, ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీ కానీ, అందులోకైనా ఎమర్జెన్సీగా ఏదైనా కర్రీ వేరే పచ్చడి ఏం లేనప్పుడు ఇది వేసుకొని తిన్నా కానీ బాగుంటుంది టైంకి. అంటే రోజు తినాం కదా, అంటే ఒకప్పుడు నేనైతే రోజు మామిడికాయ పచ్చడి తినేదాన్ని. ఇప్పుడైతే పడదు కదా ఏజ్ వచ్చిన తర్వాత, కాబట్టి అప్పుడప్పుడు కొంచెం వేసుకోవటమే. చూడండి, ఆయిల్ అయితే బాగా తేలింది కదా. టేస్ట్ చేసిన పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.